హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ పన్నీర్ దోశ అండి. ఇంట్లోనే ఈజీగా 2 విధాలుగా పన్నీర్ దోశ ఎలా రెడీ చేసుకోవచ్చో చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకున్నానండి. నీట్గా క్లీన్ చేసేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని ఇలా మెత్తగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2 గంటలు పక్కన ఉంచేసుకోవాలి. నేను ఒక 5 అవర్స్ పప్పు నానబెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ దోశ బ్యాటర్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పన్నీర్ దోశ కోసం క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు రెడీ చేసుకున్నాను. అలానే పన్నీర్ని కూడా ఇలా తురుము పట్టుకున్నానండి. గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, ఇంకా 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిందండి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని కొంచెం ఈ కన్సిస్టెన్సీ మిక్స్ చేసుకున్న తర్వాత దోశ వేసేసుకోవాలి. దోశ మరి పలుచగా వేయొద్దండి, కొంచెం మందంగా వేసుకుంటే మనం పన్నీరు, క్యారెట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బటర్తో రోస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందండి. చాలా బాగా వస్తుంది టేస్ట్. చూడండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది, మరి పలుచగా కాకుండా. ఇప్పుడు దీని మీద తురిమి పెట్టుకున్న క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత పన్నీర్ తురుము వేసేసుకోవాలండి. పన్నీర్ తురుము పెట్టుకున్నాం కదా, అది దోశ పైన వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత ఒక చీజ్ స్లైస్ అండి, చీజ్ స్లైస్గా కానీ క్యూబ్స్గా కానీ ఏదైనా పర్లేదు, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మీద. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకుంటే చీజ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఇలా చీజ్ స్లైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత బటర్ వేసుకుంటున్నానండి. నేను బటర్తో రోస్ట్ చేసుకుంటున్నాను, లేదా నెయ్యి అయినా యూస్ చేయొచ్చు. ఆయిల్ కన్నా బటరు, నెయ్యి అయితే మంచి టేస్ట్ని ఇస్తాయండి. పిల్లలకి పెట్టేటప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా హెల్తీ వే అండి. పిల్లలకి, చిన్నపిల్లలకి కూడా మంచిగా తినిపించవచ్చు. స్పైస్ అసలు ఉండదు కాబట్టి చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మిర్చిని స్కిప్ చేయండి. చూడండి, బటర్ వేసేసుకొని దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. బటర్ మెల్ట్ అయిపోయింది. చీజు, బటరు, ఇంకా పన్నీర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయినాయండి దోశతో. చూడండి, ఇలా క్రిస్పీగా దోశ కాలిపోయింది. చూడండి, నాకు గోల్డెన్ బ్రౌన్ దూర రంగు వచ్చేంత వరకు దోశని ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే. పన్నీర్ దోశ రెడీ అయిపోయిందండి. సింపుల్గా, ఈజీగా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్కి మంచిగా ఇచ్చేయచ్చు. అలానే ఇంకో విధంగా పన్నీర్ దోశను కూడా రెడీ చేసుకోవచ్చండి, కొంచెం స్పైసీగా. ఎలానో చూసేద్దాము. దోశ వేసేసుకోవాలండి ఫస్ట్. అలానే మరీ పలుచగా కాకుండా వేసుకోవాలి. ఇది షేజ్వాన్ చట్నీ అండి, మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. ఈ చట్నీని 1 స్పూను దోశ పైన వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. షేజ్వాన్ చట్నీ అని మనకు అన్ని సూపర్ మార్కెట్లోనే అవైలబుల్ ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఇలా ఈవెన్గా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి 1 స్పూన్ వేసుకొని. స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. దీనిపైన క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, తర్వాత దీనిపైన చీజ్ని అలానే స్లైసెస్గా పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చీజ్ని తీసుకొని పెట్టుకోవాలి. ఈవెన్గా దోశ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా వేసుకున్న దాని మీద కొంచెం కొత్తిమీర స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైన బటర్ వేసుకుందామండి. ఇలా బటర్ వేసేసుకొని బటర్తో గోల్డెన్ బ్రౌన్ అంటే దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాము. ఇది స్పైసీగా కొంచెం చట్పటా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇంతకు ముందు చేసిన పన్నీర్ దోశకి దీనికి షేజ్వాన్ చట్నీ ఒకటే డిఫరెన్స్ అండి. ఆ చట్నీయే టేస్ట్ని బాగా ఇస్తుంది, అలానే స్పైస్ కొంచెం యాడ్ అవుతుంది. దోశ రెడీ అయిపోయిందండి, దూరగా కాలిపోయి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి మంచి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ ఇవ్వచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా మనకి పన్నీర్ దోశ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.